తాజ్ మహల్ టీ యాడ్ అనగానే గుర్తొచ్చేది వహ్ తాజ్ అనే తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్. ఆయన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో అధిరోహించిన శిఖరాలెన్నో మాటల్లో చెప్పలేనివి. 6 దశాబ్దాల తన నిర్విరామ తబలా వాయిద్య ప్రయాణంలో అనేక మైలురాళ్లను దాటి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు జాకీర్ హుస్సేన్. 73 ఏళ్ల జాకీర్ మరణం యావత్ సంగీత పరిశ్రమకు తీరని లోటుగా చెప్పవచ్చు. ఆయన చేసిన ప్రయోగాలు అసామాన్యమైనవి. 10 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు హైబీపీతో బాధపడుతున్న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు మిస్ యూ మ్యూజిక్ లెజెండ్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇక జాకీర్ హుస్సేన్ కుటుంబ విషయానికొస్తే తన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా, ఈయన కూడా మంచి తబలా ఆర్టిస్టు. ఆయన మార్గదర్శకత్వంలో 3 సంవత్సరాల వయసులోనే తబలా వాయించడం ప్రారంభించారు జాకీర్ హుస్సేన్. ఆపై 7 ఏళ్ల వయసులోనే తన మొదటి బహిరంగ సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత 12 సంవత్సరాల వయసులో తన మొదటి అంతర్జాతీయ సంగీత కచేరీ పర్యటనను ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించారు. ఒక పక్క సంగీతంలో రాణిస్తూనే ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. శక్తి బ్యాండ్లోని జాన్ మెక్లాఫ్లిన్ వంటి కళాకారులతో పాటు అమెరికన్ వాద్యకారుడు మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ కోసం ఆయన పనిచేశారు. ఆ ప్రదర్శనలు నేటికి అభిమానులను కేరింతలు కొట్టిస్తాయి. ఒకరోజు జాకీర్ హుస్సేన్ మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను హుస్సేన్ గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని సాధించి కొద్దిమంది భారతీయ కళాకారుల్లో ఒకరిగా రికార్డ్ క్రియేట్ చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే కాకుండా జాకీర్ జార్జ్ హారిసన్, జాన్ మెక్లాఫ్లిన్, యోయోమా వంటి అంతర్జాతీయ కళాకారులతో కూడా వేదికను పంచుకున్నారు. తూర్పు పాశ్చాత్య సంగీత సాంప్రదాయాల మధ్య అంతరంగాన్ని తగ్గించారు. జాకీర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి శిక్షణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే అనేక వర్క్షాపులు ఏర్పాటు చేసి తద్వారా భవిష్యత్తు తరాలు తబలా ప్లేయర్లను పెంపొందించడంలో తన వంతుగా కీలక భూమిక పోషించారు. అంతేకాకుండా భారతదేశంలో నేషనల్ ట్రెజర్ బిరుదుతో గౌరవించబడ్డారు. ఆపై భారతీయ సంగీతానికి సాంస్కృతిక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్తో సత్కరించింది. 2024 ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో 3ని కైవసం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించారు.